ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఎగ్ విత్ పొటాటో. కొద్ది లావుగా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. కొద్దిగా ఏదైనా యూనిక్‌గా, వేరైటీగా ట్రై చేయాలన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎలా తయారు చేసుకోవాలో బన్నలాంటి ఎగ్ ఆమ్లెట్ చూద్దాం. ముందుగా 2 పొటాటోస్ అండ్ 2 ఎగ్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పొటాటోస్ బాగా వాష్ చేసుకొనేసేయాలి. ఇప్పుడు పొటాటోస్ పీల్ మొత్తం రిమూవ్ చేసేసేయాలి. ఇలా పీల్ మొత్తం రిమూవ్ చేసేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురుముని ఉంటుంది చూడండి. ఆ తురుముని తీసుకొని బాగా తురుముకోవాలి పొటాటో. ఇలా ఈ విధంగా పొటాటో తురుముకోవాలి. మనకి తొందరగా కుక్ అయిపోతుంది పొటాటోస్ ఇలా తురుముకుంటే. కట్ చేసుకుంటే మనకి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో తురిమి పెట్టుకున్నటువంటి పొటాటో వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని యెల్లో అండ్ వైట్ 2 కూడా డివైడ్ చేసుకొనేసేయాలి. వైట్ మాత్రమే ఇందులో పోసుకోవాలి. యెల్లో పక్కన పెట్టేసేసేయాలి. చూడండి ఈ విధంగా యెల్లో పక్కన పెట్టేసేసేయాలి. చిన్నగా పగలగొట్టుకొని 2 ఎగ్స్ కూడా అలా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్, నల్ల మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. యాక్చువల్లీ 3 ఎగ్స్ తీసుకోవాలి. ఇంకో ఎగ్ కూడా పగలగొట్టుకొని వైట్ ఇందులో వేసుకొని యెల్లో పక్కన పెట్టుకొనేసాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ తగినంత అంటే 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమం కొద్ది కొద్దిగా 3 పాట్‌గా వేసుకోవాలి సేమ్ పాన్‌లో. గ్యాస్ ఎలాంటి సిట్యుయేషన్‌లోనూ హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. గ్యాస్ వెరీ లో ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకోవాలి. మొత్తం కుక్ అయ్యేంత వరకు కూడా. ఎక్కువగా గ్యాస్ పెట్టేస్తే మనకి మాడిపోతాది. ఎగ్ కదండీ! మనకి తొందరగా కుక్ అయిపోతుంది. సో, అందువల్ల మనం గ్యాస్ లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి మొత్తం పొటాటోస్, ఎగ్ మొత్తం ఈవెన్‌గా కుక్ అయిపోతుంది. లేకపోతే మనకి తొందరగా మాడిపోయి మనకి చేదు అనేది వచ్చేస్తుంది ఎగ్. చూడండి ఈ విధంగా చిన్నగానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా చిన్నగా కదపాలి. ఆఫ్టర్ 6 ఆర్ 7 మినిట్స్ తర్వాత ఇలా చిన్నగా మాత్రమే కదపాలి. ఇప్పుడు ముందుగానే వేరు చేసి పెట్టుకున్నటువంటి యెల్లో పార్ట్ ఇందులో వేసుకొనేసేయాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసేసేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు రివర్స్ చేసుకొనేసేయాలి. చూడండి మనకి అంతసేపు కుక్ చేసినా కూడా మనకి ఎక్కువగా మాడిపోలేదు. పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. అంటే గ్యాస్ వెరీ లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి చివరి వరకి కూడా. నాకు టోటల్ 20 మినిట్స్ పట్టింది 3 కుక్ అవ్వడానికి. ఈ విధంగా మనకి గ్యాస్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా రివర్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అంతే రెడీ ఈజీ. ఇలా మనం ఎగ్‌తో ఎగ్ పొటాటోతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. బాయ్ ఉంటాను.